తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. టోకెన్లు లేని భక్తులు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుంది. వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లోని 2 కంపార్ట్మెంట్లు, నారాయణగిరిలోని షెడ్లు సర్వదర్శన భక్తులతో నిండిపోయాయి. క్యూ లైన్ శిలాతోరణం సర్కిల్ వరకు కూడాను ఏర్పడి ఉంది. అలాగే క్రిస్మస్ సెలవులు కావడంతో ఈ నెల 30 నుంచి 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాల రద్దీ ఉంటుందనే ఉద్దేశంతో ముందస్తుగానే దర్శనం చేసుకోవాలని జనం తిరుమలకు వస్తున్నారు. మాడ వీధులు, అఖిలాండం, లడ్డూ కేంద్రం, అన్నప్రసాద భవనం, వసతి సముదాయాలు, ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతాలు కిటకిటలాడుతూ కనిపించాయి. ఇక అలిపిరిలోనూ వాహనాల రద్దీ అధికంగా కనిపించింది. చెక్ పాయింట్ నుంచి గరుడ సర్కిల్ వరకు వాహనాలు గంటల కొద్దీ నిలిచిపోయాయి. ఇక నిన్న 73,524 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4,88,00,000 రూపాయలు వచ్చింది. తిరుమలలో ఒక్కసారిగా భక్తుల రద్దీ పెరిగింది. సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతున్నట్టుగా తెలుస్తోంది. వరుస సెలవులు రావడంతో అలాగే ఈ నెల 30 నుంచి కూడా వైకుంఠ ద్వార దర్శనాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ముందస్తుగానే దర్శనం చేసుకోవాలని భారీగా తిరుపతికి క్యూ కట్టారు భక్తులు. శిలాతోరణం వరకు సర్వదర్శనం క్యూ లైన్ ఉంది. చాలా ఎక్కువగా భక్తులు వస్తూ ఉన్నారు. వరుసగా సెలవులు రావడంతో తిరుమలకు భక్తుల రద్దీ పెరిగింది. సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతున్నట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్. మాధవి, తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. వరుసగా సెలవులు, అంటే ఇవాళ సెలవు, రేపు ఆప్షనల్ హాలిడే పెట్టుకొని, అంటే వీకెండ్ కావడం, ఇదంతా కూడా వీకెండ్ ఒకవైపు, అదేవిధంగా సంవత్సరం కూడా పూర్తి అవుతోంది. ఈ నేపథ్యంలో తిరుమలకు భక్తుల రద్దీ విపరీతంగా పెరిగిపోయిందని చెప్పుకోవచ్చు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి క్యూ లైన్లు శిలాతోరణం వరకు కూడా వ్యాపించాయి. అంటే దాదాపుగా 24 గంటల సమయము స్వామివారి దర్శనానికి భక్తులు వేచి ఉండాల్సిన పరిస్థితి అయితే తిరుమలలో నెలకొంది. ఒక్క అలిపిరి టోల్ గేట్ వద్ద కూడా వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగిందని చెప్పుకోవచ్చు. గత 3 రోజులుగా కూడా తిరుమలకు వేల సంఖ్యలో వాహనాలు వస్తున్నాయి. దాదాపుగా నిత్యం 10,000 వాహనాలు, అంటే 4 వీలర్స్ 10,000 వాహనాలు పైగా వస్తున్నాయి. దీంతో అలిపిరి తనిఖీల కేంద్రం వద్ద దాదాపుగా గరుడ సర్కిల్ వరకు కూడా వాహనాలు ఇరుక్కుపోయిన పరిస్థితి అయితే తిరుమలలో కనపడుతుంది. మరోవైపు భక్తులు వసతి గృహాలు, అంటే కాటేజీలకి, వీటికంతా కూడా కాస్త ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే నెలకొంది. మొత్తంగా ఈ వీకెండ్ కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ ఇదే విధంగా కొనసాగే అవకాశం అయితే కనపడుతుంది. మాధవి. థ్యాంక్ యూ శ్రీనివాస్.